హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఎగ్తో కొత్త రకమైన రెసిపీ అయితే చేస్తున్నాను. మీరు ఎవరైనా ట్రై చేశారు ఈ రెసిపీ అయితే చెప్పండి. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి ఎగ్ లెబబ్దర్. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, గార్లిక్, మిర్చి, టమాటో, కొరియాండర్, ఎగ్స్, క్యాషెస్ కూడా సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ కోసం ప్యాన్ వేడిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడినాక ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపట్లు వేడాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్, అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఒక 1 టమాటో తీసుకున్నాను. దాన్ని ఒక బ్లెండర్లోకి అయితే వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిపోయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇందాక చేసుకున్న టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇంకో ప్రాసెస్ చూద్దాము. ఇంతకుముందు మిక్సీ చేసుకున్న బౌల్లోనే క్యాషెస్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా కుక్ అయిపోయినాయి. అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడినంత, నెక్స్ట్ కొంచెం కొరియాండర్ పౌడరు, మెంతి పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చేసుకున్న క్యాషూ పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఒక బౌల్లోకి చేసుకుంటూ డ్రాప్ చేయాలి. ఇందులో డైరెక్ట్గా వేయొద్దు. ఇది ఎగ్స్ని టర్న్ చేయకుండా కుక్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి లైట్గా. అలాగే కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం కారము, ఫైనల్గా మిర్చి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ లెబబ్దర్ కర్రీ అయితే రెడీ. యమ్మీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.